హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ స్ట్రీట్ సంచారి. అండ్ దీంట్లో ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలు చూసే ఉంటారు. మనం రామేశ్వరం వెళ్ళాం ఫ్యూ డేస్ బ్యాక్. రామేశ్వరం వీడియోస్ ఏంటంటే కొంచెం ఎడిటింగ్ లేట్ అయింది. ఇప్పుడైతే ఎడిటింగ్ ఒక వీడియో ఎడిటింగ్ కంప్లీట్ అయిపోయింది. మ్యాక్సిమం 3 డేస్కి 4 డేస్కి ఒక వీడియో పెట్టడానికి ట్రై చేశాను. ఈ వీడియో ఏంటి అంటే మెయిన్ ఓన్లీ హైదరాబాద్ సికింద్రాబాద్ స్టేషన్ నుంచి చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ వరకు జర్నీ ఎలాగుంది, ఆ జర్నీ ఎలా సాగింది, అండ్ చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ ఎలా ఉంది, అక్కడ లాకర్ ఫెసిలిటీ కానీ అండ్ బయట ఆటోస్ ఎలా మాట్లాడాలి అనే దానిపైన ఉంటుంది ఇప్పుడు ఈ వీడియో వచ్చేసి. అండ్ ఇలాగే డే 1, డే 2, డే 3 ఇలాగా డేస్ వైజ్గా పెడతాను. అండ్ ఆల్సో ఏదైనా కొంచెం కంటెంట్ పెద్దగా అయితే కనుక పార్ట్ 1, పార్ట్ 2 అలా డే 1లో పార్ట్ 1, పార్ట్ 2 అలా పెట్టడానికి ట్రై చేస్తాను. సో దట్ ఏంటంటే మీకు ఎక్కువ వీడియో లెంత్ కాకుండా మొత్తం పూర్తిగా ఇన్ఫర్మేషన్ వచ్చేలాగా కవర్ చేయడానికి ట్రై చేస్తున్నాను. నా ఒక్క రిక్వెస్ట్ ఏంటంటే వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయొద్దు ఫస్ట్ థింగ్. ఎందుకంటే స్కిప్ చేస్తే మళ్ళీ అర్థం కాదు, ఇక్కడ ఏమైంది అక్కడ ఏమైంది అని చెప్పేసి ఉంటుంది. ఇదైతే పార్ట్ 1, డే 1లో పార్ట్ 1 ఇది. ఇంకా పార్ట్ 2 కూడా ఉంది. ఇలాంటి మోర్ ట్రావెలింగ్ కంటెంట్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ స్ట్రీట్ సంచారి. ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్ట్. చూస్తుండగానే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి అయితే మన ట్రైన్ వచ్చింది. చెన్నై సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఇది 11 hours జర్నీ. ట్రైన్ అయితే ఆన్ టైంకి వచ్చింది. మేమే కొంచెం ట్రాఫిక్ జామ్ వల్ల, హైదరాబాద్ ట్రాఫిక్ వల్ల కొంచెం లేట్ అయింది. 5:45కి ట్రైన్ స్టార్ట్ అయింది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి. ట్రైన్ ఫేర్ అయితే 450 రూపీస్. ట్రైన్లో ఎక్కి కూర్చొని మన సామాన్లు అటు ఇటు చదువుకునేసరికి 8 అయింది. పోయి తెచ్చుకున్న బిర్యానీ తినేసినాము. ఒక 2 గేములు లూడో ఆడుకొని ఒక 400 రూపాయలు లూడోలో పోగొట్టుకున్న తర్వాత ఒక 2 hours హ్యాపీగా నిద్రపోయినాము. నిద్రపోయి లేచేసరికి 5:30 అయింది. 5:30 అయ్యేసరికి మనకి బోర్డు దర్శనం ఇచ్చింది. చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ బోర్డు చూడంగానే అయితే ఒక మంచి ఫీల్ వచ్చింది. ఏంటంటే ఇన్ని రోజులు ప్లాన్ చేసి ఇన్ని అవాంతరాలు వచ్చిన తర్వాత కూడా మనం వచ్చి చెన్నైలో రీచ్ అయిపోయినాము ఎట్టకేలకి. ఇక్కడ నుంచి అయితే ఏం చేసినా కూడా గుడికి వెళ్ళిపోవచ్చు అని ఒక హోప్ అయితే వచ్చింది. సో అందుకోసం ఈ బోర్డు చూడగానే మంచిగా అనిపించింది. ఈ స్టేషన్ పేరు వచ్చేసి ఎంజి రామచంద్రన్ సెంట్రల్ రైల్వే స్టేషన్ అని పిలుస్తాడు. స్టేషన్ అయితే చాలా పెద్దగా ఉంది, చాలా విశాలంగా కూడా ఉంది. ఇది చెన్నైలో ఇదే బిగ్గెస్ట్ రైల్వే స్టేషన్. ఇదైతే మనకి బ్రిటిషర్స్ కాలంలో ఎస్టాబ్లిష్ చేసేది. ఇది చాలా పెద్దగా ఉంది స్టేషన్ అయితే స్టేషన్లోనే లాకర్ ఫెసిలిటీ అవైలబుల్గా ఉంది. బట్ ఏంటంటే అక్కడ చాలా పెద్ద లైన్ ఉంది. సో దట్ మేము లాకర్ అయితే తీసుకోలేదు, ఎందుకంటే మాకు అక్కడ దొరకలేదు కాబట్టి. అండ్ ఇక్కడే మనకి స్టేషన్లోనే వాటర్ పాయింట్స్ ఉంటాయి కదా, అక్కడ బ్రేక్ చేసేసి మా ఫ్రెండ్ కోసం వెయిటింగ్. ఏంటంటే మా ఫ్రెండ్ ఒక్కతను మనకి బెంగళూరులో నుంచి వస్తున్నాడు. సో మనం ఆయన కోసం వెయిట్ చేస్తున్నాము. ఆ గ్యాప్లో అయితే గ్యాప్ ఉంది ఆ ట్రైన్కి ఈ ట్రైన్కి. సో టైం ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ పెట్టించిన నేను నైట్ చపాతీలు ఉండే, టమాటా కర్రీ అండ్ వంకాయ కర్రీ ఉండే. సో అవి వేసుకొని పొద్దున అయితే టిఫిన్ కంప్లీట్ చేసినాము. ఎందుకంటే మన ఇది బడ్జెట్ ట్రిప్ కాబట్టి ఇక్కడ నుంచి వెళ్ళి బడ్జెట్ సేవ్ చేయడానికి చేసినాము. టిఫిన్ పైసలు అయితే మిగిలిచ్చినాము ఈ పూటకి. వాళ్ళ మమ్మీ అయితే చాలా ఐటమ్స్ పంపించింది. చపాతీ, మురుకులు, గారెలు అని చెప్పేసి చాలా పంపించింది. కర్రీస్ అయితే 2 కర్రీస్ పంపింది, టమాటా కర్రీ అండ్ వంకాయ కర్రీస్ అయితే చాలా బాగున్నాయి. అదేందో నాకే అట్లా అనిపిస్తుందా లేకపోతే అందరికీ అట్లానే అనిపిస్తుంది అర్థం కాదు. ఏదైనా కర్రీ నైట్ చేసింది పొద్దున తింటే ఇంకా చాలా ఎక్కువ టేస్ట్ అనిపిస్తుంది. మేము అదే కర్రీ అండ్ అదే చపాతీ నైట్ కూడా తిన్నాము. బట్ మళ్ళీ అదే సేమ్ థింగ్ని పొద్దున తినేసరికి టేస్ట్ అయితే చాలా డిఫరెంట్ అనిపించింది. మంచిగా అనిపించింది. నైట్ కంటే పొద్దున ఇంకా మంచిగా అనిపించింది. ఈ పూటకైతే టిఫిన్ పైసలు మిగిలినాయి. ఇక్కడనే టిఫిన్ చేసేసి బయటకి అయితే వెళ్ళాలి. మా ఫ్రెండ్ ఇంకొక 1/2 hourలో వస్తా అన్నాడు. అతని కోసం వెయిట్ చేసేసి అతను వచ్చిన తర్వాత ఏదైతే ఫర్దర్ ప్లానింగ్ ఉందో ఆ ప్లానింగ్ ప్రకారం ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వెళ్ళాలి. ఇప్పటికైతే టిఫిన్ చేస్తున్నాము. దిగినాము చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్లో. దిగేసి ఫేస్ వాష్ చేసేసుకొని బ్రష్ చేసేసుకునేసరికి ఒక 1/2 hour అయింది. 6కి అక్కడ కూర్చొని ఆ చపాతీలు తింటా ఉంటే అందరూ ఎవర్రా మీరంతా అన్నట్టు చూస్తూ ఉన్నారు. మీరెవరో మాకు తెలియదు, మేమెవరో మీకు తెలియదు అని చెప్పేసి ఎట్టకేలకైతే వాళ్ళందరూ మొక్కలు చూస్తూ ఉన్నా కూడా సిగ్గుపడకుండా టిఫిన్ అయితే కంప్లీట్ చేసినాము. టిఫిన్ కంప్లీట్ చేసి కొంచెం అలా ముందుకు నడుచుకుంటూ వెళ్తే ఉంది బాసు చెన్నై రైల్వే స్టేషన్. నేనైతే సినిమాలోనే చూసిన అట్లా తిరిగే ఫ్యాన్లని, కిందికి వెళ్ళి ఉండేసి అట్లా తిరిగే ఫ్యాన్లని సినిమాలోనే చూసిన. ఇక్కడ రియల్గా చూస్తూ ఉంటే చాలా మంచిగా అనిపించింది.
మీరు కూడా సేమ్ నా లెక్కని ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నారా? ఒకవేళ ఇంతకుముందు ఎప్పుడైనా చూస్తే ఎక్కడ చూసారో ఒకసారి కామెంట్ చేయండి, తెలుసుకుందాం. రైల్వే స్టేషన్ అయితే చాలా పెద్దగా ఉంది. అంతా ఇక్కడ చూస్తున్నది ట్రైన్స్ అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి అండ్ ఇక్కడికి ఎండింగ్ పాయింట్. మన హైదరాబాద్కి కానీ వేరే ఇతర ఏ స్టేషన్లకు కానీ మన ఇక్కడ నుంచి ట్రైన్ స్టార్ట్ అవుతుంది. సో ఏంటంటే ట్రైన్లో డిలే అయితే ఏముండదు, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. స్టేషన్లోనే మనకైతే లాకర్ ఫెసిలిటీ అయితే అవైలబుల్గా ఉంది, బట్ అదేంటంటే చాలా ఫుల్ అయిపోయింది. సో మనం అక్కడ లాకర్ అయితే తీసుకోలేదు, కొంచెం బయటకు వచ్చేసినాము. బయటకు వచ్చేసేసరికి మనకైతే 6:40 అరౌండ్ 6:40 అయితే అయింది. వచ్చేసినాం, బయటకు వచ్చేసి అయితే కూర్చున్నాం. అయితే ఎగ్జాక్ట్గా 6:50 అవుతుంది. 6:50కి నేను ఇట్లా బయటకు వచ్చిన. స్టేషన్ బయటనైతే చాలా ప్రశాంతంగా ఉంది అండ్ చాలా విశాలంగా ఉంది. స్టేషన్ బయటికి రాగానే మనకు మెయిన్ ఏంటంటే ఆటో వాళ్ళు ఉరికి వస్తూ ఉంటారు. మనం అందులో ఐడెంటిఫై చేయాలి. ఏంటంటే ఇక్కడ ఒక ప్రాసెస్ ఉంటుంది. మనకు అందులో బ్రోకర్స్ ఉంటారు, రియల్ ఓనర్స్ ఉంటారు. రియల్ ఓనర్స్తో మాట్లాడుకుంటే ఏంటంటే మనకు కొంచెం తక్కువ రేటుకి వస్తుంది. బ్రోకర్స్తో మాట్లాడుకుంటే వాళ్ళ బ్రోకరేజ్ ఛార్జ్ కూడా కలిపేసి మనకి ఎక్కువ రేట్ పడుతుంది. మనకు చెన్నైలో విజిట్ చేయడానికి ఎక్కువ ప్లేసెస్ అయితే ఏముండవు. మెరీనా అండ్ కొన్ని టెంపుల్స్ ఉంటాయి. నేను ఇక్కడ స్క్రీన్ మీద ఇస్తాను, చూసుకోండి ఆ టెంపుల్ లిస్ట్. ఆ టెంపుల్స్కి మెయిన్ థింగ్ ఏంటంటే 12 వరకే ఓపెన్ ఉంటాయి టెంపుల్స్. 12 తర్వాత క్లోజ్ అవుతుంది, మళ్ళీ 4కి ఓపెన్ అవుతుంది. సో మనం దానికి అకార్డింగ్లీ ప్లాన్ చేసుకోవాలి. సో దానికి తగ్గట్టు ప్లాన్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఆటో వల్ల ఛార్జెస్ ఎట్లుంటాయంటే అన్ని ప్లేసెస్కి కలిపి గంపగుత్తగా రేట్ చెప్తారు. ట్యాక్సీకి అయితే అరౌండ్ 3,500 to 5,000 మధ్యలో ఉంటుంది 5 మెంబర్స్కి. అండ్ ఆటోకి అయితే 2,500 to 3,500 ఈ మధ్యలో ఉంటుంది. మనం బేరమాడిన దాన్ని బట్టి వస్తారు వాళ్ళైతే. మాదంతా నీ బేరమాడే స్కిల్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడే మనకి పక్కకి మెట్రో కూడా ఉంటుంది, వెనకాల ఉంది కదా మెట్రో స్టేషన్. అది అక్కడ నుంచి కూడా మనం ఏదైనా ప్లేసెస్కి వెళ్ళొచ్చు. నాకైతే అట్లా ఆటోతో అలా చూపిస్తే అక్కడికి వెళ్ళేసి చూడడం అయితే నచ్చదు. బట్ మనం గ్రూప్ ఆఫ్ పీపుల్ వచ్చాం కాబట్టి ఇది ఇలా చేయడం తప్పదు, ఇదే కరెక్ట్ వే. ఒక్కళ్ళం వస్తే మనం ఎటైనా వెళ్ళొచ్చు. తమిళనాడు అండ్ కేరళకి ఎవరైనా ప్లాన్ చేసుకుంటే నా అయితే చిన్న రిక్వెస్ట్, ఎవరు ప్లాన్ చేసుకున్నా కానీ ఎండాకాలంలో అయితే అస్సలు ప్లాన్ చేసుకోకండి. ఇక్కడ ఏ సీజన్లోకి వచ్చినా కూడా చెమటలు అయితే మామూలుగా గారిపోవు. ఇక్కడ కోస్టల్ ఏరియా కాబట్టి చాలా ఎక్కువ ఉంటుంది ఎండ. ఇక ఎండాకాలంలో మరీ విపరీతంగా ఉంటుంది. నార్త్ స్టేషన్కి ఎదురుగా మనకి బస్సెస్ కూడా ఉంటాయి, గవర్నమెంట్ బస్సెస్. అన్ని ప్లేసెస్కి అన్ని టెంపుల్స్కి వెళ్తాయి. అదైనా పట్టుకొని వెళ్ళొచ్చు. ఇట్స్ డిపెండ్స్ ఆన్ యువర్ టైమ్, యువర్ ట్రైన్ టైమింగ్స్. మాకైతే ట్రైన్కి టైం లేదు కాబట్టి మేమైతే ఆటో ప్రిఫర్ చేసాము. మేము చాలా బేరమాడిన తర్వాత మా బేరమాడే స్కిల్స్ వల్ల మనకైతే ఆటో అయితే 2,000 రూపీస్కి వచ్చింది. ఈ 2,000లో ఆయన ఆఫర్ చేసింది ఏంటంటే స్నానం చేయడానికి ప్లేసెస్ చూపిస్తాను, అంటే ఫ్రీ ప్లేస్ ఒక 100 రూపీస్ 200 రూపీస్ ప్లే చేస్తే సరిపోతుంది అని అన్నాడు. అండ్ అన్ని ప్లేసెస్ తింపేసి మన లాస్ట్కి మెరీనా బీచ్లో వదిలేస్తామని చెప్పిండు. మెరీనా బీచ్లో మనం స్నానం చేసేసి మళ్ళీ మన ట్రైన్ టైమింగ్కి వచ్చేసి మన డెస్టినేషన్కి అయితే వెళ్ళిపోవాలి. ఇదైతే మా చెన్నై జర్నీలో డే 1లో పార్ట్ 1 ఫ్రెండ్స్. మీరైతే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇంకా సిరీస్ అయితే వస్తూ ఉంటుంది, సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. బాయ్ ఫ్రెండ్స్.